ఒక ఆర్ఎంపీ డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఒక 14 ఏళ్ల అమ్మాయి ఖమ్మంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అక్కడ అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జలుబు చేసిందని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మరి ట్రీట్మెంట్ ఏ రకంగా ఇచ్చాడో తెలియదు కానీ ఆ 14 ఏళ్ల అమ్మాయి ప్రాణం అయితే పోయింది సార్. ఇప్పుడు అది అక్కడ చాలా వైరల్ అయిపోతుంది. ఖమ్మంలో జరిగిన ఈ సంఘటన గురించి ఎటువంటి వివరాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఈ ఘటనలో, మీరేం చెప్తారు? మామూలుగా ఈ మధ్య కాలంలో ఆర్ఎంపీల దగ్గరికి పేషెంట్లు వెళ్ళడం, వాళ్ళు సరిగా వైద్యం చేయలేక, ముఖ్యంగా అబార్షన్లు ఇలాంటి వాటికి కూడా ఆర్ఎంపీలని ఆశ్రయించడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ అయితే మొత్తం డీటెయిల్స్, తర్వాత సీసీటీవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆర్ఎంపీల దగ్గర వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది. యాక్చువల్గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా చాలామంది మీద చర్యలు ఈ మధ్య తీసుకుంటుంది. ఎందుకంటే వేల మంది ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మామూలుగా అయితే, కానీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలామందికి రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. వాళ్ళు ఏంటంటే ఏదో మినిమం వైద్యం నేర్చుకుంటారు, ఇంజక్షన్లు వేయడము, కొన్ని మందులు ఇవ్వడము, అలాంటివి నేర్చుకొని ఈ మధ్య అయితే ఏముంది, ఆన్లైన్లో చూసి కూడా ఇచ్చేయచ్చు. మనం ఆన్లైన్లో పలానా జబ్బుకి ఏం మెడిసిన్ అంటే వాడు ఇచ్చేస్తాడు, లేదా ఈ చాట్ జీపీటీ లాంటివి అడిగినా కూడా చెప్పేస్తాడు. సో అలాగా ఈ మధ్య ఎక్కువైపోయారు అనమాట ఇలాగా. సో అలాగే ఇప్పుడు ఖమ్మం దగ్గర కొనిజర్ల దగ్గర వీళ్ళది బస్వాపురం అనే విలేజ్ ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి పేరు చెల్లా హేమశ్రీ, 8th క్లాస్ చదువుతుంది, 14 ఏళ్ల పాప. ఈ పాప కొనిజర్లలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదువుతుంది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో హాస్టల్లో ఉండి 8వ క్లాస్ చదువుకుంటుంది. అయితే ఇప్పుడు బోనాలకి హాలిడేస్ ఇచ్చారని బోనాలకి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక అమ్మాయి కొద్దిగా జలుబు, దగ్గు వచ్చింది, లైట్గా ఫీవరిష్గా ఉంది. దాంతో వాళ్ళు సరే ఇట్లా ఉంది కదా, నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినాక ఆయన పరిశీలించి ఫీవర్ అది ఉంది, నీకు ఇంజక్షన్ ఇస్తానని చెప్పి క్యాన్యులా వేశాడు. మామూలుగా ఇంజక్షన్లకి క్యాన్యులా వేయరు, ఏదన్నా సెలైన్లలో ఎక్కించాలా అలాంటి వాటికే జనరల్గా వేస్తారు. మరి తను ఏం వైద్యం వచ్చో ఏమో తెలీదు, క్యాన్యులా వేసి దాంట్లో ఒక ఇంజక్షన్ ఇచ్చిన కొన్ని నిమిషాలకే అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది అక్కడే. దాంతో వాళ్ళు భయపడిపోయి అతను పారిపోయాడు. ఇమ్మీడియట్గా పారిపోయేసరికి వీళ్ళ బంధువులు భయపడిపోయి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఖమ్మంలో ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఈసీజీ చేసి, ఆల్రెడీ డెడ్ ఆన్ అరైవల్ అంటారు, బ్రాడ్ డెడ్ ఆన్ అరైవల్ 2 రకాలు ఉంటాయి. బ్రాడ్ డెడ్ ఏమంటే ఆల్రెడీ వచ్చేసరికి దారిలోని లేకపోతే తెచ్చేటప్పుడు అనేది చెప్తారు. అరైవల్ అంటే వచ్చినాక ఇక్కడికి అప్పటివరకు ప్రాణాలతో ఉండి ఇక్కడ ఈసీజీ అవి చూస్తే హార్ట్ బీట్ కానీ లేదు. సో చెప్పారు. దాంతో ఇప్పుడు బంధువులందరూ ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. దాని తర్వాత కొనిజర్ల ఎస్ఐ సూరజ్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. 106 BNS, మామూలుగా 105 ఎక్కువగా యాక్సిడెంటల్ కేసులు పెడుతుంటారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు 105 BNS. 106 ఏమో కాజింగ్ డెత్ బై నెగ్లిజెంట్ ఆర్ ర్యాష్ యాక్ట్, అంటే నెగ్లిజెన్స్ వల్ల చనిపోవడాన్ని 106 అంటారు. దీనికి కూడా మినిమం 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అయితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ అయితే 2 ఏళ్ళు మినిమం జైలు శిక్ష ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎక్కువగా ఉంది, 5 ఏళ్ళు పైన ఉంది. మినిమమ్ 2 ఏళ్ళు వరకు ఈయనకి శిక్ష పడే అవకాశం ఉంది. బట్ ఈయన ఇప్పుడు ఎస్కేప్ అయ్యాడు, ఇంకా దొరకలేదని చెప్తున్నారు. పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. అట్లాగే సీసీటీవీలు, ఆ ఇంజక్షన్ సిరంజి అవన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటి అంతా కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. అసలు ఈ మందు ఏంటి, ఏమిచ్చాడు ఏంటి అనేది, అంటే జ్వరానికి ఇది ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది ఒకటి. బంధువులు ఏం చెప్తున్నారంటే అతను ఫుల్గా తాగున్నాడని చెప్తున్నారు. సో తాగి ఉండడం వల్ల అతను ఏ ఇంజక్షన్ ఇస్తున్నాను అనేది కూడా పట్టించుకోకుండా ఇచ్చేసినట్టుగా మనకి క్లియర్గా వాళ్ళ బంధువులు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే అమ్మాయి అయితే చనిపోయింది. 14 ఏళ్ల వయసులో ఒక చిన్న జలుబు చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే చంపేశారనేది ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎంతో కష్టపడి మా పాపని చదివిస్తున్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇతని తాగేసి నెగ్లిజెన్స్ వల్ల
మామూలుగా ఇండియాలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా అయితే డాక్టర్ల సంఖ్య ఇండియాలో బాగానే పెరుగుతుంది. మనకి ఒక లెక్క ప్రకారం మన పార్లమెంట్లో 2026లో సబ్మిట్ చేసిన లెక్క ప్రకారం ఇండియాలో అలోపతి డాక్టర్లు 15,35,000 మంది ఉన్నారు. అలోపతిలో అంటే ఇదంతా కూడా మెడికల్గా రిజిస్టర్డ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉన్న డాక్టర్ల సంఖ్య 15,35,000 మంది అలోపతి. అది కాకుండా ఆయుష్ అని ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టి మినిస్ట్రీ కూడా పెట్టారు. ఆయుష్ అంటే ఆయుర్వేదం, యోగా, యునాని, తర్వాత సిద్ధ, హోమియోపతి, వీటన్నిటిని కలిపి, అందులో నేచురోపతి కూడా వస్తుంది, వీటన్నిటిని కలిపి ఆయుష్ అంటారు. ఆయుష్ డిపార్ట్మెంట్ దీని కింద 7,52,000 మంది డాక్టర్లు ఉన్నారు. అంటే ఓవరాల్గా 1000 మందికి లెక్కేస్తారు. మామూలుగా 1000 మందికి 1.5 డాక్టర్ ఉన్నట్టుగా ఇండియాలో.